నైట్ ఆన్లైన్ క్లాస్ టెన్షన్, మార్నింగ్ ఆఫ్లైన్. టైంకి క్లాసెస్ జరగాలి అండ్ టైంకి మనం ఫుడ్ కూడా తినాలి. కానీ మార్నింగ్ మనం టిఫిన్ చేసి వెళ్ళేసరికి ఆ టైం సరిపోతుంది. అన్నీ ఒక్కరమే మేనేజ్ చేసుకోవాలి అంటే లైఫ్ ఎంత ఉరుకులు పరుగులో కదా. ఇంత టెన్షన్లో మళ్ళీ మనకి ఫుడ్ ఉందా లేదా, ఫుడ్ వండుకొని తినాలి అంటే మైండ్ చాలా ఫ్రెష్గా ఉండాలండి. మంచి స్లీప్, మంచి ఫుడ్ ఉంటే లైఫ్ చాలా బాగుంటుంది. అవన్నీ ఉండాలి అంటే మనకి ఏం ఉండకూడదు, టెన్షన్స్ ఉండకూడదు. నీకున్న టెన్షన్ ఏంటి ప్రసన్న అంటే ఆన్లైన్ క్లాస్ బిజీ, ఆఫ్లైన్ క్లాస్ బిజీ. ఈ టెన్షన్స్ మనం టైం టు టైం వాళ్ళకి న్యాయం చేయగలగాలి అండ్ పర్ఫెక్ట్గా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలగాలి. వాళ్ళ కోసం ప్రిపేర్ అవ్వాలి. దానికి ఒక టైం. మళ్ళీ బుటిక్లో ఆర్డర్స్ ఏంటి, క్లయింట్స్ ఏంటి, వాళ్ళ మెసేజ్ ఏంటి, ఇవన్నీ రిప్లై చేయాలి. అదే కాక మనం ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో ఏమైనా ప్రమోషన్ ఉంటే చేసుకోవాలి. లేదు అంటే మన వీడియోస్ మనం ప్రమోట్ చేసుకోవాలి. దాని ఎడిటింగ్, వీడియో పోస్టింగ్ అంతా మనమే చేసుకోవాలి. అదంతా పక్క పెడితే మళ్ళీ నైట్ ఆన్లైన్ క్లాస్కి ప్రిపేర్ అవ్వాలి. నైట్ మళ్ళీ ఫుడ్, బెడ్, ఇవన్నీ చూసుకోవడం ఒక ఎత్తు అయితే, బొట్టికి రన్ చేసేవాళ్ళు మంచిగా మనం టైంకి శాలరీస్ ఇస్తున్నా కూడా పెట్టుకుండా సడన్గా ఊరు వెళ్తారో ఎక్కడికి వెళ్తారో తెలియదండి. మనందరం కలిసి ఒక మాట మీద ఉండి బొట్టికి వాళ్ళందరూ ప్లీజ్, నేను ఒక ఫుల్ వీడియో అప్లోడ్ చేయబోతున్నాను సాయంత్రం 6ంటికి. ప్రతి ఒక్కరు చూడండి, ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాను. అది ప్రతి ఒక్కరికి యూజ్ అవ్వాలి. ఆ ప్రాజెక్ట్ ఏంటి ప్రసన్న, అది ఎంతమందికి యూజ్ అంటే వర్కర్స్ గురించి కూడా ఉంటుంది, పేజ్ గురించి ఉంటుంది. అసలు మనం ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం, ప్రతి ఒక్కరు ఒక కమ్యూనిటీ ఉంది, మనకెందుకు ఒక కమ్యూనిటీ లేదు అని మొత్తం నేను క్లియర్గా ఒక ఫుల్ వీడియో చేశానండి. ప్లీజ్ ప్రతి ఒక్కరు ఆ వీడియో చూడండి. మీ ఎక్స్పీరియన్స్, మీ ఐడియాస్, మీ అడ్వైజెస్ కూడా నాకు కావాలి. పిఆర్ బొటిక్ కేపీహెచ్బి అనే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ప్రసన్న అని కొట్టిన పిఆర్ బొటిక్ ప్రసన్న అన్న కూడా వస్తుంది. సో ప్రతి ఒక్కరు ప్లీజ్ వాచ్ చేయండి. ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను, స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏ అవసరమో అదే వినండి. టైం శాలరీ ఇవ్వట్లేదా అంటే అది లేదు. అన్నీ బాగా వెళ్తూ సడన్గా వర్కర్స్ వెళ్ళిపోయి వర్క్ లోడ్ చాలా ఎక్కువ ఉంటే ఆ టెన్షన్, బాబోయ్ అంత టెన్షన్లో ఇవన్నీ స్ట్రెస్ ఉండి మన పర్సనల్, ప్రొఫెషనల్ అన్నీ వర్కౌట్ చేయాలి అంటే ఎంత హెడేక్ ఉంటుందో కదా. హెక్టిక్ వర్క్ పెట్టుకున్నాను నేనైతే. కానీ అయినా కూడా ఓకే, రేపేమన్నా మారుతుందేమో, రేపేమన్నా చేంజ్ అవుతుందేమో వెయిట్ చేస్తూ చూస్తూ ఉంటాను. బట్ వీడియో మాత్రం ఎవరు మిస్ అవ్వకండి. మీ అనుభవాల్ని కూడా షేర్ చేసుకోండి.